ఇంట్లో చేసే వంకాయ కూర అంటే అందరికీ చాలా ఇష్టం కదా. కానీ ఈరోజు నేను చూపించబోయే కర్రీ కొంచెం స్పెషల్ అండి. గ్రీన్ మసాలాతో గుత్తి వంకాయ కూర. ఇది సాధారణమైన గుత్తి వంకాయ కూర కాదండి. హోటల్ స్టైల్ లాగా చాలా టేస్టీగా గుమగుమలాడిపోతుందంటే నమ్మండి. ఈ కూరకు కావాల్సిన కమ్మటి మసాలా తయారు చేసుకోవడం కోసం ఒక పావు కప్పు వేరుశనగ గుళ్ళని తీసుకొని లో ఫ్లేమ్లో సన్నటి సెగ మీద దూరగా వేయించుకోండి. ఇప్పుడు 1.5 చెంచాతో నువ్వులు కూడా తీసుకొని వాటిని వేడి సెగ మీద చిటపటలాడించండి. తర్వాత ఒక పావు కప్పు ఎండు కొబ్బరి కూడా తీసుకొని దాన్ని కూడా లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి. ఇలా అన్నిటినీ విడివిడిగా వేయించుకోవడం చాలా అవసరం అండి. టైం కలిసి వస్తుంది కదా అని చెప్పి అన్నిటినీ కలిపి వేయించుకున్నారనుకో, కొన్ని ఎక్కువ మాడిపోతాయి, కొన్ని తక్కువ వేగుతాయి, అప్పుడు టేస్ట్ అంత బాగుండదు. తర్వాత ప్యాన్లో కొద్దిగా నూనె తీసుకొని 1.5 కప్పు మీడియంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో రంగు మారే వరకు వేయించుకోండి. తర్వాత కారానికి సరిపోయినంత 10-12 పచ్చిమిరపకాయలు ఈ వేగుతున్న ఉల్లిపాయల్లో వేసి వాటిని కూడా మగ్గించండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా కలర్ మారితే చాలు. ఆ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 2 అల్లం ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా మగ్గించండి. కొంతమంది అయితే విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు తర్వాత ప్రాసెస్లో, కానీ నేనైతే ఇలా చేయడానికి ఇష్టపడతాను. ఇప్పుడు ఈ మసాలా మొత్తంలో స్టార్ ఐటమ్ అయిన కొత్తిమీర, పుదీనాని ఒక్కొక్క కప్పు చొప్పున వేసుకొని వాటిని కూడా వాడ్చుకోండి. ఈ గుత్తి వంకాయ కూరకి మంచి రంగుని తీసుకొచ్చేది ఈ కొత్తిమీర, పుదీనానేనండి. వీటిని గనక ఎక్కువసేపు వేయించారో కలర్ మాత్రం మారిపోతుందని గుర్తుంచుకోండి. అన్నీ బాగా వేగిన తర్వాత చల్లారటానికి పక్కనుంచండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న వేరుశనగ గుళ్ళు, కొబ్బరి, నువ్వులు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ చేసుకొని చల్లారిన ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలని కూడా వీటిలో వేసుకొని రుచికి సరిపోయినంత చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఒక మెత్తటి పేస్ట్ చేసుకోండి. ఈ మసాలా పేస్టే గుత్తి వంకాయలో బేస్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె వేసుకొని వంకాయని ఇలా చూపిస్తున్నట్టుగా 4 చీలికల కింద చేసుకొని నూనె వేగిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర, అలాగే పావు స్పూన్ ఆవాలు కూడా వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత మీరు ఇందాక కట్ చేసుకున్న వంకాయలని కూడా దీంట్లో వేసుకొని అన్ని వైపులా మగ్గేటట్టు ఈ నూనెలో వేయించుకోండి. వంకాయలు కొద్దిగా రంగు మారిన తర్వాత ఒక 4-5 రెబ్బలు కరివేపాకు కూడా దీంట్లో వేసుకొని వాటిని కూడా వేయించుకుంటే చాలా మంచి రుచి వస్తుంది. కానీ ఈ ప్రాసెస్లో కరివేపాకు ఆప్షనల్, మీరు కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. సాధారణంగా వంకాయలు లాంటి కూరలకి కొద్దిగా నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ కూడా. చూస్తున్నారు కదా, నూనెలో వంకాయలు చాలా బాగా మగ్గి నిగనిగలాడిపోతున్నాయి కదా. ఇప్పుడు పావు స్పూన్ ఉప్పు, అలాగే పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇంకాస్త సేపు గరిటెతో తిప్పుతూ మగ్గించుకోండి. పసుపు వేసిన తర్వాత దీన్ని ఎక్కువసేపు వాడ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పసుపు మాడిపోతే టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు వంకాయలు ఒక 20% మగ్గిన తర్వాత మీరు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని గరిటెతో కలుపుకుంటూ కన్సిస్టెన్సీకి కావాల్సిన నీళ్లు కూడా పోసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి అడుగంటిపోకుండా గరిటెతో కలుపుకోవడం చాలా అవసరం. ఇలా ఒక 15 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత దీంట్లోంచి ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచి దించేసేయండి. అంతే అండి, చాలా రుచిగా ఉండే గ్రీన్ మసాలాతో గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇది బగారా రైస్తో అయినా, బిర్యానీతో అయినా, లేదంటే నార్మల్ రైస్తో అయినా కూడా చాలా మంచి కాంబినేషన్. ఒకసారి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి.